చివరిగా అయితే నేను ఒకటి చెప్తున్నాను, దేశం ఒక పటిష్ట నిర్ణయాలతో ఇప్పటికైనా ముందుకు వెళ్లాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు, ఇమ్మీడియట్లీ యాక్షన్స్ కూడా రెడీగా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మగధా న్యూస్ నుంచి మేమిస్తున్న కొన్ని అంశాలు. ఒకటి, వెస్ట్ బెంగాల్ లాంటి బోర్డర్ ప్లేసెస్ ని అటు 4 రాష్ట్రాలు కానీ ఇటు వెస్ట్ బెంగాల్ కానీ మొత్తం 5 రాష్ట్రాలని యూటీలుగా ప్రకటించాలి, యునైటెడ్ టెరిటరీస్ గా ప్రకటించాలి. నెంబర్ 2, సిఏఏని వీలైనంత త్వరగా దేశంలో అమలు జరిగేలాగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యతని బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకోవాలి. నెంబర్ 3, దేశం లోపల పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య అన్నట్టుగా ఒక పటిష్ట హిందూ సనాతన బోర్డు రావాల్సిన అవసరం ఉంది. ఏ దేశంలో ఉన్న హిందువులకు ఎలాంటి నష్టం జరిగినా సరే ఇమ్మీడియట్లీ హిందూ సనాతన బోర్డు ద్వారా దేశం వారిని కడుపులో పెట్టుకునేలాంటి ఇమ్మీడియట్లీ యాక్షన్ లాంటి పవర్ఫుల్ రోల్ సనాతన బోర్డు చేపట్టాల్సిన అవసరం ఉంది. దానిని నేను మరొకసారి చెప్తున్న ఈ 3వ పాయింట్ దగ్గర మన తెలుగు రాష్ట్రం నుంచి, మన సౌత్ ఇండియా నుంచి అది మొదలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అంశాన్ని లేవనెత్తింది పవన్ కళ్యాణ్ గారు. నిజంగానే ఆయనే ఆ బాధ్యత తీసుకుంటే గనక దేశానికి పట్టిన ఈ దరిద్రాలన్నింటికీ కూడా చెక్ పెట్టే పరిస్థితులు వస్తాయి. మరొకసారి చెప్తున్నాను, తెలుగు నేల గర్వించే స్థాయి, అలాగే